హలో ఆస్పిరెంట్స్, మరి ప్రీవియస్ క్లాస్లో భాగంగా మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి ఆధారాలు అనేవి ఏవైతే ఉన్నాయో వాటి కోసం మాట్లాడుకోవడం జరిగింది. అందులో రచనాపరమైన ఆధారాలు అనేవి ఏవైతే ఉన్నాయో వాటి కోసం డీటెయిల్గా మాట్లాడుకోవడం జరిగింది. మరి ఈరోజు క్లాస్లో మనం పురావస్తు ఆధారాలు అనేవి ఏవైతే ఉన్నాయో వాటి కోసం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామండి. ఏంటండి పురావస్తు ఆధారాలు? ఈ పురావస్తు ఆధారాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి సాధారణంగా రెండు రకాలుగా ఉంటాయండి. ఏంటండి మరి అవి? ఒకటి నాణెములు, రెండు శాసనాలు. మొదటగా ఈ నాణెముల కోసం మాట్లాడుకుంటే ఈ నాణెములు అనేవి ఏవైతే ఉన్నాయో మౌర్య సామ్రాజ్యంలో ప్రారంభంలో ఉపయోగించిన నాణేలు ఏవి అంటే విధ్వంక నాణేలు. ఏంటంటే అవి విధ్వంక నాణేలు. వీటిని ఇంగ్లీష్లో పంచ్ మార్క్డ్ కాయిన్స్ అని చెప్పేసి పిలుస్తారండి. ఏమంటారండి? పంచ్ మార్క్డ్ కాయిన్స్ అని చెప్పేసి పిలుస్తారనమాట. సాధారణంగా ఒక విషయాన్ని మీరు రివైజ్ చేసుకోండి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం వరకు మన భారతదేశం పైన జరిగినటువంటి విదేశీ దండయాత్రలు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా గ్రీకులు మన భారతదేశం పైన దండయాత్ర చేయడం వలన మన భారతదేశంలో ఎంటర్ అయినటువంటి కొన్ని విషయాల్లో ఒకటి ఏంటి అంటే ఈ విధ్వంక నాణేలు అంటే పంచ్ మార్క్డ్ కాయిన్స్. కానీ కొంతమంది చరిత్రకారులు ఏమంటున్నారంటే ఈ విధ్వంక నాణేలు అనేవి మనం స్వదేశీయంగా ప్రారంభించినవే, ఇవి విదేశీయుల ద్వారా మన భారతదేశంలో ఎంటర్ అవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు. మరి వాళ్ళు అలా ఫీల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ మౌర్యులు ప్రింట్ చేసినటువంటి విధ్వంక నాణేల పైన ఎలాంటి స్క్రిప్ట్ కానీ ఎలాంటి పేరు కానీ ఉండదండి. కానీ గ్రీకులు ప్రింట్ చేసుకుని యూజ్ చేసిన కాయిన్స్ అనేవి వాళ్ళ యొక్క పేర్లు కానీ టైటిల్స్ కానీ ఏవో ఒకటి ప్రింట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఈ డిఫరెన్స్ ఉండడం వల్ల కొంతమంది చరిత్రకారులు ఏమంటున్నారంటే ఈ విధ్వంక నాణేలు అనేవి విదేశీయుల ద్వారా మన ఇండియాలోనికి రాలేదు, మన ఇండియన్సే మొదటగా తయారు చేశారు అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. అయితే తరువాత కాలంలో ఈ విధ్వంక నాణేల ప్లేస్లో మౌర్యులు డబుల్ డైస్డ్ కాయిన్స్ అని చెప్పేసి వీటిని ముద్రించారండి. ఏంటంటే డబుల్ డైస్ కాయిన్స్ అంటే డబుల్ డైస్ నాణెములు, వీటిని ముద్రించి ఉపయోగించడం జరిగింది. డబుల్ డైస్ అంటే ఏంటంటే కాయిన్కి బోత్ సైడ్స్ కూడా ఏమవుతుందంటే ప్రింట్ చేయబడుతుందండి. అంటే ఏదైనా ఫోటో కానీ లేదంటే ఏదైనా డిజైన్ కానీ ప్రింట్ చేయబడుతుంది అన్నమాట. అయితే ఇక్కడ ఈ మౌరియన్స్ ప్రింట్ చేసిన కాయిన్స్ పైన సాధారణంగా ఎలాంటి లిపి అంటే చూడండి స్క్రిప్ట్ అని అంటాం, ఎలాంటి లిపి కానీ ఎలాంటి పేర్లు కానీ యూజ్ చేయడం లేదనమాట. దీనివలన మౌర్యుల గురించి తెలుసుకోవడానికి అంటే మౌర్యుల కోసం సంబంధించిన సమాచారాన్ని ఇచ్చే విషయంలో నాణెములు అనేవి అంతగా ఉపయోగకరంగా లేవంట. సో కాకపోతే ఇక్కడ మౌర్య సామ్రాజ్యంలో ఉపయోగించే నాణేలు ఒకసారి చూస్తే వీళ్ళు సాధారణంగా బంగారం, అలాగే వెండి, అలాగే రాగి, వీటితో తయారు చేసిన నాణేలను వీళ్ళు ముద్రించడం జరిగిందనమాట. అయితే మనకి సాధారణంగా ఎలాంటి ఆధారాల్లో కూడా అంటే ఎలాంటి స్టాండర్డ్ బుక్స్లో కూడా ఈ బంగారంతో చేసిన నాణేలు మౌర్య సామ్రాజ్యంలో ఉన్నాయి అనే విషయాన్ని ఎక్కడా మనకు చెప్పరు. అయితే ఎందుకు చెప్పరు అంటే సాధారణంగా ఈ బంగారంతో చేసిన నాణెములు ఉన్నాయిరా బాబు అని మనకి చెప్పినటువంటి బెస్ట్ సోర్స్ ఏది అంటే అర్థశాస్త్రం అండి. ఏంటండి? అర్థశాస్త్ర. ఈ అర్థశాస్త్రం రాసింది ఎవరండి? స్వయాన చాణక్యుడు, అంటే చంద్రగుప్త మౌర్యుడు యొక్క ప్రధానమంత్రి అన్నమాట. సో ఈ చాణక్యుడు అర్థశాస్త్రంలో మౌర్య సామ్రాజ్యంలో బంగారు నాణేలు ఉన్నాయని వాటిని సువర్ణ రూప ఏమండి సువర్ణ రూప అనే పేరుతో పిలుస్తారని చెప్పడం జరిగింది. అయితే కానీ వీటిని ఎలాంటి ప్రధాన ద్రవ్యంగా కానీ అంటే ప్రైమరీ కరెన్సీగా కానీ యూజ్ చేయలేదు కాబట్టి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు అని చెప్పేసి మనకి హిస్టరీ చెప్తుందన్నమాట. అయితే వీళ్ళు ఎక్కువ మొత్తంలో ప్రింట్ చేసి యూజ్ చేసిన కాయిన్స్ ఏంటి అంటే వెండితో చేసిన నాణేలు అనమాట. మరి ఈ వెండితో చేసిన నాణేలు మనం ఏమంటున్నామంటే ఫనా లేదంటే కర్షఫన అని చెప్పేసి పిలుస్తామన్నమాట. ఫనా లేదంటే కర్షపన అని చెప్పేసి పిలుస్తామన్నమాట. ఓకే, అలాగే రాగితో చేసిన నాణేలు ఏవైతే ఉన్నాయో
వీటిని రూకా అని అలాగే మసిక అని పిలుస్తామన్నమాట. అయితే ఇక్కడ ఈ మసిక ఏదైతే ఉందో ఇందులో మనకి 1/4 మనం ఏమంటామంటే కాకిని అని చెప్పేసి పిలుస్తామండి. మసికలో 1/4 ఉండే నాణ్యాన్ని మనం ఏమంటామంటే కాకిని అని చెప్పేసి పిలుస్తామన్నమాట. షాకిని కాదు, దాకిని కాదు, అవి మనకి దెయ్యాలతో మనకు సంబంధం లేదు, అసలే మనకు పెద్ద భయం అనమాట. సో ఇదేంటి అంటే కాకిని. ఓకే, సో ఇవి ఏంటి అంటే సాధారణంగా ఇంకో పాయింట్ చూడండి, ఇక్కడ ఈ విద్దంక నాణ్యాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి సాధారణంగా వెండితో చేసినవేనండి. ఏంటండి? వెండితో చేసినవే, అంటే సిల్వర్, అర్జెంటీనం సో ఈ మెటల్తో తయారు చేసినవే ఈ విద్దంక నాణ్యాలు లేదంటే పంచమార్కుడు కాయిన్స్ అనమాట. ఓకే, ఈజ్ దట్ క్లియర్? అది మనకేంటి అంటే నాణ్యములు. ఈ నాణ్యముల పైన ఎలాంటి స్క్రిప్ట్ కానీ, ఎలాంటి పేరు కానీ, ఎలాంటి లాంగ్వేజ్ కానీ ప్రింట్ చేయలేదు కాబట్టి ఈ మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన సమాచారం అనేది తెలుసుకోవడానికి ఇవి అంత ఉపయోగకరంగా లేవు. ఓకే, అయితే ఇప్పుడు మనం ఏంటి అంటే ప్రధానమైనటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో శాసనాలు, వీటి కోసం ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామండి. ఏంటండి ఇవి? శాసనాలు. ఈ శాసనాలు అనేవి ఏవైతే ఉన్నాయో సాధారణంగా మౌర్యుల కోసం సమాచారం ఇచ్చే ప్రధానమైన ఆధారాలుగా వీటిని మనం పరిగణించడం జరుగుతుంది. ఇలాంటి ఈ శాసనాలు మనం 2 రకాలుగా విభజించడం జరిగిందండి. ఒకటి ఇతరులు వేసిన శాసనాలు, 2 అశోకుడు వేసిన శాసనాలు. అదేంటి సార్ ఇతరులని అశోకుడిని సింగిల్గా వేరు చేయడం జరిగింది అని అంటే, సాధారణంగా ఈ మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన సమాచారం ఇచ్చే శాసనాలు ఇతరులు వేసినవి ఎన్నైతే ఉన్నాయో వాటికి కొన్ని రెట్లు అధికంలో అశోకుడు శాసనాలు వేయడం జరుగుతుంది. కాబట్టి ఈయన ఒక్కడి కోసమే తర్వాత మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి ఇతరులు వేసిన శాసనాలు అంటే ఎవరు సార్ వేశారు అంటే చూడండి, మనం స్టార్టింగ్ అంటే ఫస్ట్ క్లాస్లో ఏమనుకున్నామంటే చంద్రగుప్త మౌర్య అని పేరు రాసుకునే బదులు సింపుల్గా CGM అని రాసుకుందాం అని చెప్పుకున్నాం, అంటే మన సౌలభ్యం కోసం, అంటే చంద్రగుప్త మౌర్య. ఓకే, అలా గుర్తుంచుకోండి. ఈ చంద్రగుప్త మౌర్యుడు ఎవరైతే ఉన్నారో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి ఇతను. సో ఇతను ఏం చేశాడు అంటే ఇతను వేసిన ప్రధానమైనటువంటి శాసనాలు ఏంటంటే సోహగుర, ఏంటండి? సోహగుర రాగి పలక శాసనం, లేదంటే సోహగుర తామ్రపలక శాసనం, లేదంటే ఇంగ్లీష్లో సోహగుర కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పేసి పిలుస్తామన్నమాట. అలాగే ఇంకొక శాసనం ఏంటి అంటే చంద్రగుప్త మౌర్యుడు వేసినటువంటి ఇంకొక శాసనం ఏంటి అంటే మహాస్థాన. ఏంటండి? మహాస్థాన. చూడండి, ఈ సోహగుర రాగి శాసనం ఏదైతే ఉందో దీన్ని ఉత్తరప్రదేశ్లోని, అంటే ఆ టైంలో ఉన్నటువంటి యునైటెడ్ ప్రావిన్స్ ఏదైతే ఉందో అక్కడ ప్రెజెంట్ ఏదైతే ఉందో గోరఖ్పూర్, ఈ ప్రాంతంలో వేయడం జరిగిందండి. అంటే ఆ టైంలో వేసిన ప్లేస్ని ప్రెజెంట్ మనం గోరఖ్పూర్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఓకే, తర్వాత ఇక్కడ మహాస్థాన అనేది ఏదైతే ఉందో దీన్ని మనకి బంగ్లాదేశ్లోని బోగ్రా అనే జిల్లాలో వేయడం జరిగిందండి. అక్కడండి బోగ్రా అనే జిల్లాలో ఈ శాసనాన్ని వేయడం జరిగింది. అయితే ఇతను వేసినటువంటి ఈ 2 శాసనాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే కరువు కాటకాల సమయంలో, ఏంటండి? కరువు కాటకాల సమయంలో రాజులు కానీ లేదంటే అధికారులు కానీ తీసుకోవలసిన నివారణ చర్యలు, ఈ 2 శాసనాల్లో ప్రధానంగా చెప్పిన విషయం ఏంటండి, కరువు కాటకాలు వచ్చినప్పుడు రాజు అయితేనేమి అధికారులు అయితేనేమి పాటించాల్సిన నివారణ చర్యలు ఏంటి, అలాగే పాటించాల్సిన విధానాలు ఏంటి అని చెప్పేసి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అది ఏంటి అంటే చంద్రగుప్త మౌర్యుడు వేసినటువంటి శాసనాలు. అలాగే ఇతరులలో భాగంగా ఇంకొక వ్యక్తి ఎవరు అంటే రుద్రదమన. ఎవరండి? రుద్రదమన. ఈ రుద్రదమన ఎవరైతే ఉన్నారో ఈయన శకరాజు అండి. ఎవరండి? శకులకు చెందినవాడు అనమాట శకరాజు. ఈయన వేసినటువంటి ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ శాసనం ఏంటి అంటే జునాగఢ్ శాసనం అండి.
ఏంటంటే జునాగఢ్ శాసనం. దీన్నే మనం ఏమంటామంటే గిర్నార్ శాసనం అని కూడా పిలుస్తాం. ఓకే, శాసనం. అయితే ఈ శాసనానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉందండి, అంటే ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే మన భారతదేశంలో వేసినటువంటి మొట్టమొదటి సంస్కృత శాసనం ఏది అంటే ఈ జునాగఢ్ శాసనం లేదంటే గిర్నార్ శాసనం. ఓకే, ఏంటండి మన భారతదేశంలో ఫస్ట్ అంటే మొట్టమొదటి సంస్కృత శాసనం అండి ఇది. సంస్కృత శాసనం. అయితే ఈ శాసనంలో మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన ఎలాంటి విషయాన్ని మనకు చెప్పారు అంటే ఈ జునాగఢ్ లేదా గిర్నార్ శాసనం అనేది సాధారణంగా ఇందులో మనకి ఏం చెప్పారంటే సుదర్శన తటాకం అనేది ఏదైతే ఉందో ఏంటండి సుదర్శన తటాకం. ఈ సుదర్శన తటాకం అనేది తాగునీరు కోసం అలాగే పంటలు పండించేదానికి అంటే సాగునీటి కోసం ఈ రెండింటికి కూడా ఈ చెరువుని తవ్వించింది ఎవరు అంటే పుష్యగుప్త అని చెప్పేసి ఈయన మెన్షన్ చేయడం జరిగిందండి. ఈ పుష్యగుప్త ఎవరు అంటే స్వయాన చంద్రగుప్త మౌర్యుడి యొక్క భావమరిది అలాగే ఆయన మౌర్య సామ్రాజ్యంలో ఒక అధికారిగా కూడా ఉన్నారన్నమాట. ఎవరు? పుష్యగుప్తుడు. ఈ విషయాన్ని మనకి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఒక పాయింట్ చూడండి, ఈ జునాగఢ్ లేదా గిర్నార్ శాసనం అది ఎక్కడ ఉంది అంటే గుజరాత్లో ఉందండి. అలాగే ఇంకా ఈ శాసనం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఒకే శాసనంలో మన చంద్రగుప్త మౌర్యుడి కోసం అలాగే అశోకుడి కోసం ఇద్దరి కోసం కూడా మెన్షన్ చేసిన ఇన్స్క్రిప్షన్ ఏది అంటే ఈ జునాగఢ్ శాసనం అన్నమాట. అది ఒకటి. తర్వాత ఇతరులు వేసిన దాంట్లో ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే దశరథ. ఎవరండి? దశరథ. మరి ఈ దశరథుడు ఎవరు అంటే అశోకుని యొక్క మనవడండి. ఎవరండి? మనవడు. ఎవరికి? అశోకుడికి అనమాట. అశోకుడి యొక్క మనవడు ఈయన. సో ఈయన వేసినటువంటి ఇంపార్టెంట్ శాసనం ఏది అంటే నాగార్జున గుహాలయ శాసనం అండి. ఏంటంటే ఇది నాగార్జున గుహాలయ శాసనం అని చెప్పేసి పిలుస్తామన్నమాట. ఈ నాగార్జున గుహాలయ శాసనంలో దశరథుడు మెన్షన్ చేసిన విషయం ఏమిటి అంటే నేను అనగా దశరథ అనే నేను బీహార్లోని ఎక్కడండి? బీహార్లోని గయా అనే ప్లేస్ వద్ద అంటే గయా అనే ప్రాంతంలో నేను వేసిన ఈ శాసనంలో ఏంటి అంటే 3 గుహాలయాలను చెక్కించానని, ఏంటంటే 3 గుహాలయాలను తొలగించి వాటిని అజీవికా మత సన్యాసులు ఎవరైతే ఉన్నారో ఎవరండి? అజీవికా మతానికి చెందినటువంటి సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దానంగా ఇచ్చాను అని చెప్పేసి ఈయన ఎవరో దశరథుడు చెప్పుకోవడం జరిగిందనమాట. ఇది ఏంటి అంటే మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి సమాచారం ఇచ్చే ఇతరులు వేసినటువంటి శాసనాలు అన్నమాట. ఇప్పుడు మనం హీరో ఆఫ్ ది స్టోరీ ఎవరైతే ఉన్నారో, హీరో ఆఫ్ ది స్టోరీ అంటే మన అశోకుడు. సో ఈయన వేసినటువంటి శాసనాలు అనేది ప్రధానమైనటువంటి కాబట్టి వీటి కోసం ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇప్పుడు ఏంటండి అశోకుని యొక్క శాసనాల కోసం మాట్లాడుకోవాలి. మనకి ఒక్క మౌర్య సామ్రాజ్యమే కాదండి, భారతదేశ చరిత్రలోనే మనకి లభించినటువంటి మొట్టమొదటి లిఖితపూర్వక ఆధారాలు ఏంటి అంటే ఈ అశోకుడు వేసిన శాసనాలు అని చెప్పేసి మాట్లాడుకుంటామండి. ఏంటండి? అశోకుడు వేసిన శాసనాలు. సాధారణంగా అశోకుడు ఎవరైతే ఉన్నారో ఈయన ఎప్పుడైనా ప్రజలతో మాట్లాడాలి అనేటప్పుడు ఈ ఏదైనా ఒక విషయాన్ని శాసనం పైన వేసి వాళ్ళకి అందించడం జరిగేదన్నమాట. ఇలా మన భారతదేశంలో శాసనాల ద్వారా ప్రజలకు దగ్గరైనటువంటి మొట్టమొదటి భారతీయ రాజు ఎవరు అంటే మనం అశోకుడిగా చెప్పుకుంటాం అన్నమాట. అయితే ఈ అశోకుడు ఎవరైతే ఉన్నారో ఈయన సాధారణంగా ఈ శాసనాలు వేసే సాంప్రదాయాన్ని డేరియస్ I అని చెప్పేసి ఒక పర్షియన్ రాజు అంటారండి. ఎవరండి? డేరియస్ I. సో ఈయన పర్షియా దేశానికి చెందినటువంటి అకామినీడ్ అనే వంశానికి చెందిన రాజు అండి. ఎవరండి? అకామినీడ్ వంశానికి చెందినటువంటి ఒక రాజు అన్నమాట. సో ఒక్కసారి మనం రివైజ్ చేసుకుందాం. అయితే మీరు ఇక్కడ ప్రీవియస్ క్లాస్లో మనం పర్షియన్ దండయాత్ర అనేది ఏదైతే ఉందో దాంట్లో చిన్న కరెక్షన్ చేసుకోవాలి.
మనం డేరియస్ II అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన 2 శాసనాలు వేస్తాడని వాటిని మనం పెర్సిపోలిస్ తర్వాత నక్సీ రొస్తోం అని చెప్పేసి పిలుచుకున్నాం. కాకపోతే అది ఆ ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఈ బుక్స్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్ అండి. వాటి కోసం నేను సెర్చ్ చేసిన తర్వాత మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ పర్షియన్స్లో అంటే అకామెనిడ్ వంశంలో శాసనాలు వేసే సాంప్రదాయాన్ని మొట్టమొదటిగా స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే ఈ డేరియస్ I అన్నమాట. అందుకే ఈయన్ని మనము మొత్తం అకామెనిడ్ వంశంలోనే అతి గొప్ప రాజుగా ఈయన్ని పిలుచుకోవడం జరుగుతుంది. అయితే ఈ డేరియస్ I ఎవరైతే ఉన్నారో కంగారు పడకండి, మీకు ఇచ్చే పీడిఎఫ్లో ఇది కరెక్ట్గానే ఇవ్వడం జరుగుతుంది. అంటే డేరియస్ I శాసనాలు వేస్తాడని, డేరియస్ II కూడా చిన్న చిన్న శాసనాలు వేస్తారు, కానీ అవి అంత సిగ్నిఫికెంట్గా ఉండవు. ప్రధానంగా డేరియస్ I ఎవరైతే ఉన్నారో ఈయన వేసే శాసనాలే మెయిన్ అనమాట. సో ఈ డేరియస్ I అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఈయన ప్రధానంగా వేసిన శాసనాలు చూడండి. బెహిస్తున్, తర్వాత పెర్సిపోలిస్. మనకి ఇచ్చిన బుక్స్లో ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. సో మీరు ఇది నేను మీకు ఇచ్చే పీడిఎఫ్లో నీట్గా ఇస్తాను, కంగారు పడకండి. అలాగే నక్సీ రొస్తోం ఏంటండి, నక్సీ రొస్తోం. అలాగే సొసా ప్యాలెస్ శాసనం. అలాగే సూయజ్ శాసనం. ఇలాంటి రకరకాల శాసనాలు వేయడం జరుగుతుందండి. ఎవరండి, డేరియస్ I. అందుకనే యాక్చువల్లీ డేరియస్ I ఏంటంటే అకామెనిడ్ వంశంలోనే అతి గొప్ప రాజు అనమాట. సో ఈయన నుంచి ఇన్స్పైర్ అయ్యి అశోకుడు శాసనాలు వేయడం స్టార్ట్ చేశాడని చెప్పేసి కొంతమంది చరిత్రకారులు మనకు చెప్పడం జరుగుతుంది. అయితే అశోకుడు శాసనాలు ప్రధానంగా దేనికోసం వేస్తాడు అంటే ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలకు ఏదైనా విషయం చేరవేయాలి అనేటప్పుడు ఈయన దాన్ని ఒక శాసనంగా వేసి ఊరు మొత్తం కూడా ఈ సమాచారం అందేలా తెలియచేసేవాడు అనమాట. అయితే అలా ఆయన వేసిన శాసనాలు మనం ఏమంటున్నామంటే రాజాజ్ఞలు అని చెప్పేసి పిలుస్తామండి. ఏమంటామండి, రాజాజ్ఞలు. ఇంగ్లీష్లో రాయల్ ఆర్డర్స్ అని, అలాగే ఎడిక్ట్స్ అని పిలుస్తామండి. ఏమంటామండి, ఎడిక్ట్స్ అని పిలుస్తామన్నమాట. అయితే ఇలాంటివి అశోకుడు మనకి 44 వేయడం జరుగుతుందండి. ఏంటండి, 44. అయితే సాధారణంగా మౌర్య సామ్రాజ్యం యొక్క రాజభాష అనేది ఏదైతే ఉందో దాన్ని మనం ప్రాకృతం అని చెప్పేసి పిలుస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. మౌర్య సామ్రాజ్యం యొక్క రాజభాష ఏది అంటే ప్రాకృతం. సో అశోకుడు ఆల్మోస్ట్ ఒక 80 to 90% శాసనాలను ఈ ప్రాకృతం లాంగ్వేజ్లో ప్రింట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ ప్రాకృతం లాంగ్వేజ్కి ప్రధానంగా ఉపయోగించే లిపి ఏది అంటే బ్రాహ్మీ లిపి. ఏంటంటే ఇది బ్రాహ్మీ లిపి. సో ఇక్కడ ఈ అశోకుడు బ్రాహ్మీ లిపిలో వేసిన శాసనాలు అనేవి చాలా కాలం తర్వాత అంటే సుమారుగా 1837లో ఎవరు అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియాకి సంబంధించినటువంటి జేమ్స్ ప్రిన్సెప్. ఎవరండి, జేమ్స్ ప్రిన్సెప్ అనే ఆయన ఈ శాసనాలు బయటకు తీసి వాటిని నీట్గా చదివి అర్థం చేసుకొని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి మనకు అందించడం జరుగుతుంది. ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మిగతా అంటే ఒక 5 to 10% అనేది మనకి ఎలా అంటే ఈ గ్రీక్ లాంగ్వేజ్ అలాగే అరామిక్ లాంగ్వేజ్లో వేయడం జరిగేదండి. ఏంటండి, గ్రీకు భాషలోను అరామిక్ భాషలోనూ వేయడం జరిగేది. అంటే మిగతా 10% శాసనాలు అనేవి. అయితే ఇక్కడ బ్రాహ్మీ లిపితో పాటు యూజ్ చేసిన మిగతా లిపులు ఏంటి అంటే మిగతా స్క్రిప్ట్స్ ఏంటి అంటే ఖరోష్టి లిపి, అలాగే గ్రీకు లిపి, అలాగే అరామిక్ లిపి. సో ఒకసారి మీరు క్లియర్గా పాయింట్ అనేది అర్థం చేసుకోండి. సాధారణంగా అశోకుడు శాసనాలు వేయడానికి 3 భాషలు ఉపయోగించేవాడు. ప్రధానమైనది ప్రాకృతం, తర్వాత గ్రీకు, అరామిక్. ఇవి 3 భాషలు. తర్వాత లిపుల విషయంలోకి వస్తే ఇతను 4 లిపులను ఉపయోగించడం జరిగింది. ప్రధానమైనది ఏంటంటే బ్రాహ్మీ లిపి, తర్వాత ఖరోష్టి లిపి, గ్రీకు లిపి, అరామిక్ లిపి. ఓకే, అయితే ఒకసారి ఈ ఖరోష్టి లిపి ఏదైతే ఉందో దీనికోసం ఒకసారి రివైజ్ చేసుకోండి. ఏంటండి, మనకి క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచి క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం వరకు మన భారతదేశం పైన దండయాత్ర చేసిన పర్షియన్స్ ఎవరైతే ఉన్నారో
అందులోనూ అకామినేడ్ వంశపాలకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ద్వారా మన భారతదేశంలో ఎంటర్ అయినటువంటి లిపి ఏది అంటే ఈ ఖరోష్ఠి లిపి అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఈ ఖరోష్ఠి లిపిలో సాధారణంగా ఏం జరుగుతుందండి, కుడివైపు నుంచి ఎడమవైపుకు రాయడం జరుగుతుందండి. ఏంటంటే కుడివైపు నుంచి ఎడమవైపుకు రాయడం జరుగుతుంది. సేమ్ అరామిక్లో కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరుగుతుంది అని చెప్పేసి కూడా మీకు చెప్పాను. అయితే ఖరోష్ఠి లిపిలో అశోకుడు వేసిన శాసనాలు ఏంటి అంటే 2 ఉంటాయండి. ఏంటంటే ఇవి మింగోరా అలాగే చకేసర్. మింగోరా అలాగే చకేసర్ అన్నమాట. ఈ 2 కూడా ఎక్కడ ఉన్నాయంటే స్వాత్ వ్యాలీ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుందండి. స్వాత్ వ్యాలీ అంటే ఏంటండి, ఆల్రెడీ ఈ పేరు అనేది మీకు చెప్పాను. ఏంటి, అలెగ్జాండర్ ది గ్రేట్ మన ఇండియాలో 6 ప్రాంతాలను ఆక్రమించడం జరుగుతుంది. అందులో ఒకటి స్వాత్ వ్యాలీ. సో ఈ స్వాత్ వ్యాలీలో అశోకుడు ఖరోష్ఠి లిపిలో మింగోరా అండ్ చకేసర్ అనే 2 శాసనాలు వేయడం జరుగుతుంది. ఓకే, అయితే మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఖరోష్ఠి లిపిలో వేసిన శాసనాలన్నీ సాధారణంగా వాయవ్య భారతంలోనే ఉంటాయి. ఎందుకు అలా ఉంటాయి అంటే చూడండి, ఈ ఖరోష్ఠి లిపి అనేది పర్షియన్ల ద్వారా మన ఇండియాలోకి ఎంటర్ అయింది. అయితే పర్షియన్లు ప్రధానంగా ఎక్కడ వాళ్ళ యొక్క బలం ఉంచుకునేవారు, వాయవ్య భారతదేశంలో ఉంచుకునేవారు. అంటే మరి ఈ ఖరోష్ఠి లిపి అనేది ఎక్కడ ఉంటుంది, ఆ వాయవ్య భారతదేశానికి పరిమితమై ఉంటుంది. మరి అశోకుడు సార్ మొత్తం ఒకే అంటే రాజభాష ఏదైతే ఉందో మొత్తం ఈ ప్రాకృతం అలాగే బ్రాహ్మీ లిపిలోనే వేయొచ్చు కదా, మరి వీటన్నిటిని ఎందుకు యూజ్ చేశారు అంటే ఈ మౌర్య సామ్రాజ్యం అనేది భారతదేశంలో భారత ఉపఖండంలో ఏర్పాటైనటువంటి ప్రధానమైన విశాల సామ్రాజ్యం అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అంటే ఈ సామ్రాజ్యం కవర్ చేసే ప్లేసెస్లో ఆ ప్లేస్కి అనుగుణంగా ఉండే భాషను కానీ లేదంటే లిపిని కానీ ఉపయోగించడం ధర్మం అవుతుంది. అందుకని చెప్పేసి అశోకుడు ఏం చేస్తాడంటే ఈ వాయవ్య ప్రాంతంలో ఈ ఖరోష్ఠి లిపిని అలాగే గ్రీకు అరామిక్ భాషలను ఉపయోగించడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు దాదాపు 200 నుంచి 300 ఏళ్ల పాటు ఈ పర్షియన్లు గ్రీకుల పాలనలో ఉండడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఏంటి అంటే ఆ లిపి ఆ భాష అనేది అలవాటు అవుతుంది. అందుకని చెప్పేసి ఈ భాషలో ఈ లిపిలో అశోకుడు ఆ వాయవ్య ప్రాంతంలో శాసనాలు వేయడం జరుగుతుంది. ఈజ్ దట్ క్లియర్? అందుకనమాట. మరి నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ ఈ గ్రీక్ అరామిక్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని కూడా ఉపయోగించి మన అశోకుడు వేసినటువంటి శాసనం ఏంటి అంటే ఫస్ట్ బైలింగ్వల్ అనమాట. ఏంటంటే ఇది ఫస్ట్ బైలింగ్వల్ అంటే మొట్టమొదటి ద్విభాషా శాసనం ఏదైతే ఉందో దాన్ని మనం కాందహార్ అని చెప్పేసి పిలుస్తున్నామండి. ఏంటండి, కాందహార్ ఇదనమాట. ఓకే, అయితే అశోకుడు మొత్తం ఈ వాయవ్య భారతదేశం ఉత్తర భారతదేశంలోనే వేసాడా, మన దక్షిణ ప్రాంతంలో వేయలేదా అంటే దక్షిణ భారతదేశంలో కూడా వేస్తాడండి. అవి ఎన్ని అంటే ప్రధానమైనటువంటి ఎన్ని అంటే 2 అనమాట. మరి ఈ 2 కూడా మన ఆంధ్ర ప్రాంతంలోనే వేయడం జరుగుతుంది. అది కూడా ఎక్కడ అంటే చూడండి, ఈ 2 కూడా దక్షిణ భారతదేశంలోని ఆంధ్ర ప్రాంతంలో కర్నూలు అనే జిల్లా ఏదైతే ఉందో అక్కడ వేయడం జరుగుతుందండి. మరి ఆ 2 ఏంటి అండి, ఒకటి రాజుల మందగిరి, 2 ఎర్రగుడి శాసనం. ఓకే, ఎర్రగుడి శాసనం. ఈ రాజుల మందగిరి శాసనం ఏదైతే ఉందో మన ఆంధ్ర ప్రాంతంలో అశోకుడికి సంబంధించి అతిపెద్ద శాసనం ఏది అంటే రాజుల మందగిరి. అది అక్కడ మన ఆంధ్ర ప్రాంతంలో. ఓకే, ఆ పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఎర్రగుడి శాసనం ఏదైతే ఉందో ఈ శాసనంలో అశోకుడు తనని తాను పియదస్సి అని చెప్పేసి పిలుచుకున్నాడండి. ఎలా అండి, పియదస్సి అని చెప్పేసి పిలుచుకోవడం జరిగిందనమాట. అలాగే ఈ ఎర్రగుడి శాసనంలో ప్రధానంగా ఉపయోగించిన లిపి ఏది అంటే బౌస్ట్రోఫెడాన్. ఏంటండి, బౌస్ట్రోఫెడాన్. అయితే ఏంటి సార్ ఈ బౌస్ట్రోఫెడాన్ లిపి అంటే ఒకసారి క్లియర్గా వినండి. ఈ బౌస్ట్రోఫెడాన్ అనేది 2 గ్రీక్ పదాల నుంచి రావడం జరుగుతుంది. అవి ఏంటి అంటే బౌస్ అలాగే స్ట్రోఫ్. ఒకసారి చూడండి, ఈ బౌస్ట్రోఫెడాన్ అనేది ఏదైతే ఉందో ఇది సాధారణంగా 2 గ్రీక్ పదాల నుంచి రావడం జరుగుతుంది. ఒకటి ఏంటి అంటే బౌస్, ఇంకోటి స్ట్రోఫ్. ఈ బౌస్ అనేది ఏదైతే ఉందో దీనికి మీనింగ్ ఏంటంటే
ఆక్స్ అనమాట. బౌస్ అనేది గ్రీక్ వర్డ్, దీనికి అర్థం ఏంటంటే ఆక్స్ అంటే ఏంటి, ఎద్దు అనమాట. ఏంటండి, ఎద్దు. మరి స్ట్రోఫ్ యొక్క మీనింగ్ ఏంటి అంటే టర్న్ అనమాట. ఏంటండి, టర్న్ అంటే మలుపు తిరగడం అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఇక్కడ ఏంటి అంటే ఒక ఎద్దు అనేది పొలంలో దున్నేటప్పుడు మలుపు తిరుగుతుంది కదా, సో అలాంటి ఆకారంలో ఈ లిపిని రాయడం జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే బౌస్ట్రోఫేడాన్ లిపి అని చెప్తాం. అంటే అర్థం అవ్వలేదా, ఒకసారి చూడండి. ఒక పొలంలో ఎద్దు అనేది నాగలితో దున్నేటప్పుడు ఏ విధంగా ఎడమ నుంచి కుడివైపుకి వెళ్ళి మళ్ళీ కుడి నుంచి ఎడమ వైపుకి వచ్చి మళ్ళీ ఎడమ నుంచి కుడి వైపుకి వెళ్తుందో ఒకసారి చూడండి. సాధారణంగా ఈ బౌస్ట్రోఫేడాన్ లిపి అనేది ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎడమ పక్క నుంచి కుడివైపు రాయడం జరుగుతుందండి. తర్వాత ఏంటి అంటే ఇలా కుడివైపు నుంచి ఎడమ వైపు రాయడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఎడమ వైపు నుంచి కుడివైపు రాయడం జరుగుతుంది. ఇలా ఒక పొలంలో ఎద్దు ద్వారా నాగలితో దున్నిన విధంగా రావడం జరుగుతుంది కాబట్టి దీన్ని బౌస్ట్రోఫేడాన్ లిపి అని చెప్పేసి పిలుస్తారు. సాధారణంగా ఈ లిపి యొక్క యూజ్ అంటే మెయిన్ పర్పస్ ఏంటి అంటే రాసేటప్పుడు సులువుగా తక్కువ టైం తీసుకునేలా, అలాగే మన చూపు యొక్క దృష్టి అనేది మళ్ళీ ముందుకెళ్ళి వెనక్కి రాకుండా అక్కడి నుంచి అలా కంటిన్యూ అయ్యే విధంగా మనకి లిపి అనేది యూజ్ అవుతుంది అనమాట. సో అది మనకేంటి అంటే ఈ బౌస్ట్రోఫేడాన్ లిపి. ఓకే, ఇప్పుడు అశోకుడు వేసిన శాసనాలు అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని ప్రధానంగా 3 రకాలుగా విభజించడం జరుగుతుందండి. ఎలా అండి, 3 రకాలుగా విభజించడం జరుగుతుంది. ఆ 3 ఏంటి అంటే ఒకటి రాతి శాసనాలు, లేదంటే శిలా శాసనాలు అని చెప్పేసి పిలుస్తాం, లేదంటే రాక్ ఎడిక్ట్స్ అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. 2 ఏంటంటే స్తంభ శాసనాలు అండి. ఏంటండి, స్తంభ శాసనాలు. వీటిని మనం ఏమంటామంటే పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ అని చెప్పేసి పిలుస్తామండి. ఏమంటామండి, పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత 3వది ఏంటి అంటే సాధారణంగా ఇవి గుహ శాసనాలు అండి. ఏంటంటే గుహ శాసనాలు అంటే ఇంగ్లీష్లో కేవ్ ఇన్స్క్రిప్షన్స్ అని చెప్పేసి పిలుస్తామన్నమాట. సో ఇవి ఏంటంటే 3 రకాలైనటువంటి అశోకుడి యొక్క ప్రధాన శాసనాలు. మరి ఈ 3 ఏంటి అనేది ఒక్కొక్కటిగా నీట్గా చూద్దాం, వినండి. ఏంటండి, రాతి శాసనాలు. వీటినే శిలా శాసనాలు అని కూడా పిలుస్తారు, లేదంటే రాక్ కట్ ఎడిక్ట్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఏమంటారండి, రాక్ ఎడిక్ట్స్ అని చెప్పేసి కూడా పిలుస్తారు అన్నమాట. సాధారణంగా చూడండి, అశోకుడు శాసనాలు వేయడానికి ముందు పురాణాల ప్రకారం ఒక సాధారణ రాజుగా పిలువబడ్డాడు. కానీ ఈయన వేసిన శాసనాల ద్వారా దొరికిన సమాచారాన్ని తెలుసుకున్నటువంటి చరిత్రకారులందరూ కూడా అశోకుడిని ఒక మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే గొప్ప చక్రవర్తిగా ఈయన్ని గుర్తించడం జరిగింది. సో ఇలాంటి ఈయన ఏం చేస్తాడంటే ప్రధానంగా 14 పెద్ద రాతి శిలా శాసనాలు వేయడం జరుగుతుంది. అలాగే చిన్నవిగా ఉన్నటువంటి చిన్న శిలా శాసనాలు కూడా కొన్ని ఎక్కువ సంఖ్యలో వేయడం జరుగుతుంది. సో ఎక్కువ సంఖ్యలో వేసిన ఈ చిన్న శిలా శాసనాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రధానంగా వేసిన 14 రాతి శాసనాలు లేదంటే శిలా శాసనాలు ఏవైతే ఉన్నాయో వీటి కోసం మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ 14 శిలా శాసనాలు అనేవి ఏవైతే ఉన్నాయో మనకి గ్రూప్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మిగతా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చాలా ఇంపార్టెంట్. అంటే మ్యాచ్ ది ఫాలోయింగ్ ప్యాటర్న్లో ఇవ్వచ్చు, లేదంటే స్టేట్మెంట్స్లో ఇచ్చి అందులో ఎన్ని రైట్ ఎన్ని రాంగ్ అనే ఆ ప్యాటర్న్లో కూడా ఇవ్వచ్చు. కాబట్టి మీరు నీట్గా వినండి. ఈ రాతి శిలా శాసనాలు లేదంటే రాక్ ఎడిక్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి సాధారణంగా ఒక రాజు ఇచ్చే ఆజ్ఞలు ఏవైతే ఉంటాయో అంటే రాయల్ ఆర్డర్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఇవి మనకి ఒక పెద్ద రాయి పైన లేదంటే ఒక పెద్ద శిల పైన చెక్కుతారన్నమాట. వాటిని మనం ఏమంటున్నామంటే రాక్ ఎడిక్ట్స్ లేదంటే రాతి శిలా శాసనాలు అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇప్పుడు ప్రధానమైనవి ఎన్ని చెప్పుకున్నాం, 14 అని చెప్పుకున్నాం. ఈ 14 ఏంటి అంటే చూడండి, రాక్ ఎడిక్ట్ ఏంటండి, రాక్ ఎడిక్ట్ 1 మనకి ఫస్ట్ది ఏం చెప్తుందంటే సాధారణంగా ఈ జాతరలు లేదంటే తిరునాళ్ళు అనేవి ఏవైతే ఉన్నాయో ఇందులో జంతు బలులు అనేవి ఏవైతే ఉన్నాయో అంటే జీవహింస అనేది ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టాలి అని చెప్పేసి మనకి ఫస్ట్ శాసనం చెప్తుందండి. ఏంటండి, జాతర లేదంటే తిరునాళ్ళు. ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే
జీవహింస అనేది ఏదైతే ఉందో దీన్ని నిషేధించాలి అని చెప్పేసి అందులో చెప్పడం జరిగింది. జీవహింస నిషేధం. ఓకే, అంటే జంతు బలులు ఏవైతే ఉన్నాయో అవి చేయకూడదు అని చెప్పడం జరిగింది. తర్వాత సెకండ్ది ఏదైతే ఉందో అంటే రాక్ ఎడిక్ట్ 2 అనమాట. సో రాక్ ఎడిక్ట్ 2లో ఏం చెప్తున్నారంటే ప్రజా సంక్షేమం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మనకి ఇందులో చెప్పడం జరిగిందండి. ఏంటంటే ప్రజా సంక్షేమ చర్యల కోసం చెప్పడం జరిగింది. తర్వాత రాక్ ఎడిక్ట్ 3లో ఏం చెప్పడం జరిగిందంటే ఈ బ్రాహ్మణులు అలాగే శ్రమణులు వీళ్ళని గౌరవించాలి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఏంటండి బ్రాహ్మణులను అలాగే శ్రమణులను గౌరవించాలి అని చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ఈ రాక్ ఎడిక్ట్ 3లో మాట్లాడిన ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ రజుక అలాగే యుక్త వీళ్ళ యొక్క నియామకం కానీ లేదంటే విధుల గురించి కానీ ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ రజుక అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఈయన కోసం ఒకసారి చూడండి. ఇక్కడ రజుక అనే ఆయన మనకి ప్రెజెంట్ డే ఎవరు అంటే ఒక IAS లాంటి వాడు అనమాట. అంటే ఒక కలెక్టర్ లాంటి వాడు. ఈ రజుక చేసే పనులు ఏంటి అంటే ఒకటి జ్యుడిషియల్ మ్యాటర్స్ చూసుకోవడం. ఏంటంటే జ్యుడిషియల్ మ్యాటర్ చూసుకోవడం అంటే సాధారణంగా ఈ మౌర్య సామ్రాజ్యంలో ఉండే కోర్టులు అనేవి ఏవైతే ఉన్నాయో అంటే సివిల్ కోర్ట్స్ అవ్వచ్చు లేదంటే క్రిమినల్ కోర్ట్స్ అవ్వచ్చు, ఇవి ఏవైతే ఉన్నాయో ఇచ్చిన తీర్పులు అనేవి న్యాయబద్ధంగా ఉన్నాయా లేదంటే ఎక్కడైనా అన్యాయం జరిగిందా అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. వాటిని వీళ్ళు ఏంటంటే రెక్టిఫై ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే వాటిని రెక్టిఫై చేసి ఈ రజుక అనే ఆయన న్యాయబద్ధంగా ఇవ్వడం జరుగుతుంది. ఒకటి. 2 ఏంటి అంటే ల్యాండ్ సర్వే అండ్ రెవెన్యూ మేనేజ్మెంట్ అన్నమాట. ఏంటంటే ల్యాండ్ సర్వే అండ్ రెవెన్యూ మేనేజ్మెంట్ అంటే సాధారణంగా ఈ గ్రామాలు లేదంటే జిల్లాలైనా ఏవైతే ఉన్నాయో ఇక్కడ భూమి యొక్క సర్వే చేయడం కానీ లేదంటే ఆ భూమి నుంచి వచ్చే ఆదాయం అంటే రెవెన్యూ అనేది ఎంత ఉంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎటు నుంచి ఎటు అవుతుంది, ఇలాంటి విషయాలు చూసుకునేది ఎవరు అంటే ఈ రజుక అన్నమాట. తర్వాత 3ది ఏంటి అంటే ఈ ధమ్మ అనేది ఏదైతే ఉందో ఈ ధమ్మ యొక్క ప్రాపగేషన్ అనేది నీట్గా చేయాలన్నమాట. అంటే అశోకుడి యొక్క ప్రధానమైన సిద్ధాంతం ఏంటి అంటే ఈ ధమ్మ సిద్ధాంతం అంటే ఎథికల్ బిహేవియర్ అన్నమాట. అంటే సత్ప్రవర్తన నియమావళిని మనము అనుసరించాలి, ఇతరులకు ఎప్పుడైనా సహాయం చేయాలి, హాని చేయకూడదు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ ధమ్మలో ఉంటాయి. ధమ్మ అనేది ఏంటంటే ప్రధానంగా ధర్మం అని అర్థం అన్నమాట. అంటే ప్రజలకు మంచి జరిగే విషయాలను మాత్రమే డిస్కస్ చేయాలి అని చెప్పేసి ఈ ప్రిన్సిపల్ మనకు చెప్తుంది. ఓకే, తర్వాత 4ది ఏంటి అంటే ఇన్స్పెక్షన్ అన్నమాట. ఏంటండి ఇన్స్పెక్షన్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఈ రజుక అనేవారు ఎవరైతే ఉన్నారో సాధారణంగా ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి, ఎప్పుడండి ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి ఊర్ల మీదకి వెళ్తారనమాట. వెళ్ళి అక్కడ ప్రజలతో సాధారణ ప్రజలతో మాట్లాడి మీకు ఇక్కడ పరిపాలన అంతా బాగా జరుగుతుందా లేదా అని చెప్పేసి అడగడం జరుగుతుంది. మీరు రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే అంటే మనకి ఏదైనా గవర్నమెంట్ ఉందా, ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఫోన్ చేస్తారు చూడండి. ఫోన్ చేసి మీకు అన్నీ సరిగ్గా అవుతున్నాయమ్మా, ఏదైనా ప్రాబ్లం ఉందా, అక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే ఎవరు, ఎంపీ ఎవరు, వాళ్ళ యొక్క విధులు సక్రమంగా చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతున్నారు. మీకు కూడా ఫోన్ కాల్ వచ్చే ఉంటుంది కదా. సో చూడండి అలాంటి ఇన్స్పెక్షన్ కోసం. సో ఇలాంటి విషయాలు అనేవి మనకి ఏంటంటే రజుక చూసుకునేవారు. సో ఆ విషయాలన్నీ కూడా రాక్ ఎడిక్ట్ 3లో మెన్షన్ చేయబడి ఉన్నాయి. మరి తర్వాత ఎవరండి యుక్త. ఈ యుక్త ఎవరు అంటే ఒక విషయం అండి గుర్తించుకోండి. ఈ రజుక ఎవరైతే ఉన్నారో ఈయన డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఎక్కడంటే జిల్లా స్థాయిలో అనమాట, డిస్ట్రిక్ట్ లెవెల్లో అశోకుడి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి హై ర్యాంకింగ్ అఫీషియల్ ఎవరు అంటే ఈ రజుక అనమాట. ఓకే, మళ్ళీ ఒకసారి నీట్గా వినండి. జిల్లా స్థాయిలో అశోకుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి అత్యున్నత స్థాయి ఆఫీసర్ అధికారి ఎవరు అంటే ఈ రజుక, అది గుర్తుంచుకోండి. తర్వాత ఈ రజుకలు అంటే ఈ రజుక అనే పర్సన్కి హెల్ప్ చేయడానికి వాళ్ళ కింది స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎవరంటే ఈ యుక్త అనమాట. ఎవరండి యుక్త.
అంటే ఈ రజుకాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అసిస్ట్ చేయడానికి సబార్డినేట్ స్థాయిలో ఉన్నవారు ఎవరంటే ఈ యుక్తాస్. మరి ఈ యుక్తాస్ యొక్క ప్రధానమైన విధులు ఏంటి అంటే చూడండి, ఈ జ్యుడిషియల్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వీళ్ళు కలెక్ట్ చేసి ఈ రజుకాస్కి అప్పచెప్పడం జరుగుతుంది. అలాగే వీళ్ళు ఇక్కడ ల్యాండ్ రెవెన్యూ కోసం మాట్లాడాం కదా, వీళ్ళు ఏం చేస్తారంటే గ్రామాల్లోకి వెళ్ళి ఆ రెవెన్యూని కలెక్ట్ చేస్తారన్నమాట. అంటే ఆ అమౌంట్ని కలెక్ట్ చేసి రిపోర్ట్ అనేది ఈ రజుకాస్కి ఇవ్వడం జరుగుతుంది. దీంతో వాళ్ళు ఏంటంటే ఒక షీట్ రెడీ చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అలాగే వీళ్ళు ఇంకా ఏం చేస్తారంటే సోషల్ వెల్ఫేర్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రమోట్ చేయడం జరుగుతుంది. అంటే సాధారణంగా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి పాలన అందించడం కోసం, మంచి సౌకర్యాలు అందించడం కోసం ఎలాంటి విషయాలు తీసుకోవాలి అని చెప్పేసి ఈ యుక్తాస్ అనేవారు రజకులకి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇంకా ఏం చేస్తారు అంటే యుక్తాస్ ఈ ల్యాండ్ ఏదైతే ఉందో దీన్ని సర్వే చేసి దాని రికార్డుని అనేది రజకులకి ఇవ్వడం జరుగుతుంది ఒకటి. తర్వాత ఈ యుక్తాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అశోకుడు ఎవరైతే ఉన్నారో అశోకుడు ఇచ్చినటువంటి రాయల్ ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేసుకునేలా చూస్తారు ఎవరంటే యుక్తాస్. అశోకుడు ఇచ్చినటువంటి రాయల్ ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ అయ్యేలా చేసేది ఎవరంటే ఈ యుక్తాస్ అనమాట. సో ఇది ఏంటంటే సాధారణంగా రాక్ కట్ ఎడిక్ట్ 3 అనమాట. తర్వాత రాక్ కట్ ఎడిక్ట్ 4లో ఏం చెప్తున్నా చూడండి. రాక్ ఎడిక్ట్ 4లో అంట అహింస కోసం మాట్లాడుతున్నారండి ఎక్కువగా. ఏంటండి అహింస కోసం, అంటే హింస చేయకూడదు. అలాగే మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు, అలాగే తల్లిదండ్రులను ఇంకా గురువులను వీళ్ళని గౌరవించాలి అని చెప్పేసి ఈ 4th శాసనం అనేది మనకు చెప్తుంది అనమాట. మరి అలాగే రాక్ కట్ ఎడిక్ట్ 5 ఏం చెప్తుంది చూడండి. ఏంటండి రాక్ ఎడిక్ట్ 5 ఏం చెప్తుందండి సాధారణంగా మనకి ఈ యుద్ధ ఖైదీలు అలాగే బానిసలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పట్ల మనము మానవతా దృక్పథాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పేసి పిలుస్తున్నారండి. ఏంటండి మానవతా దృక్పథాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పేసి ఈ రాక్ కట్ ఎడిక్ట్ 5లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇదే శాసనంలో మనకి క్షమాభిక్ష అనే విషయం కోసం కూడా మాట్లాడారండి. ఏంటంటే క్షమాభిక్ష అనే విషయం కోసం కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా ఏం చెప్పారంటే ఈ ధమ్మ మహామాత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క నియామకం ఎవరంటే ధమ్మ మహామాత్రులు, వీళ్ళ యొక్క నియామకం అలాగే వీళ్ళ యొక్క విధులు ఏంటి అనేది కూడా మనకి ఈ శాసనంలో చెప్పడం జరిగింది. ఈ ధమ్మ మహామాత్రులు ఎవరు అంటే అశోకుని ద్వారా అపాయింట్ చేయబడినటువంటి హై ర్యాంకింగ్ అఫీషియల్స్ ఎవరు అంటే ఈ ధమ్మ మహామాత్రులు. వీళ్ళు సాధారణంగా అశోకుడి యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో ఏంటంటే అది ధమ్మ. ఈ ధమ్మను అత్యధిక మొత్తంలో ప్రచారం చేయడానికి వీళ్ళని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ ధమ్మ అంటే మీనింగ్ ఏంటి అంటే సాధారణంగా చెడు నుంచి విముక్తి అన్నమాట. చెడు నుంచి విముక్తి. ఇది ఎలాంటి మతానికి కూడా సంబంధం లేదు ఈ ధమ్మ అనేది. అంటే ఇది ఒక లౌకికపరమైనటువంటి సిద్ధాంతం. సో దీన్ని మీరు పాటించాలి. సో దీనివలన అంటే దీన్ని పాటించడం వలన మనకి ఈ జన్మలోనూ అలాగే వచ్చే జన్మలో కూడా లాభం ఉంటుంది. అలాగే ధమ్మాను పాటించడం వల్ల మీకు మోక్షం కలుగుతుంది. ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ప్రమోట్ చేయడానికి ధమ్మ మహామాతలు అనేవారు ఏర్పాటు చేయబడతారు. అయితే అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత వీళ్ళని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే బౌద్ధ మతం ద్వారా కూడా ఆయన కొన్ని సిద్ధాంతాలను గ్రహిస్తాడు. వాటిని కూడా వీళ్ళ ద్వారా ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తాడనమాట. అయితే ధమ్మ మహామాతలకు సంబంధించి ప్రధానంగా డ్యూటీస్ ఏంటి అంటే ఒకటి ఈ ధమ్మాను ప్రమోట్ చేయాలి. ఓకే, 2 సోషల్ వెల్ఫేర్ చూసుకోవాలి. అంటే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అనేవి ఏవైతే ఉంటాయో లైక్ రోడ్స్ వేయడం కానీ లేదంటే వాళ్ళకి చెరువులు తవ్వించడం కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ని వీళ్ళు చూసుకోవాలి. తర్వాత ఇంకా ఏం చేయాలంటే రిలీజియస్ మ్యాటర్స్ని కూడా నీట్గా ఏంటంటే కండక్ట్ చేయాలన్నమాట. అంటే మతపరమైన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి గొడవలు లేకుండా నీట్గా ఎలా జరగాలో చూసుకునేది ఎవరంటే వీళ్ళే అనమాట, ధమ్మ మహామాతలు. తర్వాత ఇంకా ఏంటి అంటే హార్మనీ అనమాట. అంటే ప్రజల మధ్య ఒక మంచి బంధుత్వాన్ని ఏర్పాటు చేయడానికి
వీళ్ళు సూత్రాలను చెప్తూ ఉండాలన్నమాట. అలాగే దమ్మమాతలు మహామాతలు చేసే ఇంకొక ఇంపార్టెంట్ పని ఏంటి అంటే ఈ మొత్తం ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ సోషల్ వెల్ఫేర్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, దమ్మ ప్రమోషన్ అవ్వచ్చు, లేదంటే రిలీజియస్ మ్యాటర్స్ని హ్యాండిల్ చేయడం అవ్వచ్చు, వీటన్నింటికి సంబంధించిన రిపోర్ట్ని వీళ్ళు అశోకుడికి అందించాలన్నమాట. ఏం చేయాలండి? అశోకుడికి రిపోర్ట్ చేయాలన్నమాట. ఇది వీళ్ళ యొక్క మెయిన్ రోల్స్ అన్నమాట. మరి తర్వాత 6th ఎడిక్ట్ ఏం చెప్తుందో చూడండి. మరి రాక్ ఎడిక్ట్ 6th అన్నమాట. ఈ రాక్ ఎడిక్ట్ 6thలో మనకి ఏం చెప్తున్నారంటే సమర్థవంతమైన పాలన అనేది ఎలా జరగాలి అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఏంటండి? సమర్థవంతమైన పాలన చేయాలంటే ఎలా నడుచుకోవాలి అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. దీనిని అనుసరించే మనకి అశోకుడు ఈ ప్రజలందరూ కూడా ఎవరైతే ఉన్నారో అంటే రాజ్యంలో ఉండే ప్రజలందరూ కూడా నా బిడ్డలే అని చెప్పేసి చెప్పాడు అన్నమాట. ఇది అంత పెద్ద స్టేట్మెంట్ చూడండి. ప్రజలందరూ కూడా నా బిడ్డలు అని మెన్షన్ చేసిన శాసనం ఏది అంటే రాక్ ఎడిక్ట్ 6th అన్నమాట. ఓకే, ఇందులో సమర్థవంతమైన పాలన కోసం మాట్లాడడం జరిగింది. తర్వాత రాక్ ఎడిక్ట్ 7th ఏం చెప్తుందో చూడండి. ఈ రాక్ ఎడిక్ట్ 7thలో మనకి ఏం చెప్తున్నారంటే పరమత సహనం కలిగి ఉండాలి అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారండి. ఏంటండి? పరమత సహనం అంటే ఇతర మతాల పట్ల మనం గౌరవం, అభిమానం ఇలాంటి ఫీలింగ్స్ని కలిగి ఉండాలి, అంతేకాని ఇతర మతాలతో మనం గొడవ పడవద్దు అని చెప్పేసి మనకి ఈ రాక్ ఎడిక్ట్ 7లో చెప్పడం జరిగింది. మరి రాక్ ఎడిక్ట్ 8లో ఏం చెప్తున్నారు చూడండి. రాక్ ఎడిక్ట్ 8లో ఏం చెప్తున్నారంటే ఈ విహారయాత్రలకు బదులు ఏంటండి? విహారయాత్రలకు బదులు మనం దమ్మయాత్రలు చేపట్టాలి అని చెప్పేసి చెప్తున్నారండి. ఏంటండి? దమ్మయాత్రలు చేపట్టాలి అని చెప్పేసి మనకు చెప్తున్నారనమాట. అంటే మనం సాధారణంగా ఏదో సంతోషం కోసం ఎక్కడెక్కడ ప్లేసులకు వెళ్ళే బదులు నువ్వు మన ప్రాంతంలోనో లేదంటే చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లోనో దమ్మను ప్రమోట్ చేయడంలో నువ్వు తిరిగితే మంచిది అని చెప్పేసి ఇందులో చెప్పడం జరిగింది. అశోకుడు అదే చెప్తాడు, విహారయాత్రల కంటే దమ్మయాత్రలకే నేను ప్రయారిటీ ఇస్తానని చెప్పేసి ఈ శాసనంలో అశోకుడు మెన్షన్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత రాక్ ఎడిక్ట్ 9లో ఏం చెప్తున్నారో చూడండి. ఈ వైదిక క్రతువులు అనేవి ఏవైతే ఉన్నాయో అంటే సాధారణంగా వివిధ మతాల వారు అవలంబించే విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలి అంటే ఈ వైదిక క్రతువులు అనేవి ఏవైతే ఉన్నాయో వీటిని విడిచిపెట్టి ఓన్లీ దమ్మ సూత్రాలను మీరు ఫాలో అవ్వండి అని చెప్పేసి మనకి అశోకుడు ఈ శాసనంలో చెప్పడం జరుగుతుంది. ఓకే, అయితే మనకి ప్రతిసారి దమ్మ అంటున్నాము, మరి వాళ్ళకి దమ్మ అంటే ఏంటి అనేది అర్థం అవ్వాలి అని చెప్పేసి 10వ శాసనంలో అంటే రాక్ ఎడిక్ట్ 10లో అశోక దమ్మ అనే ఒక కాన్సెప్ట్ని పూర్తిగా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఏంటండి? అశోక దమ్మ. ఈ దమ్మ అంటే ఏంటి అనేది ఆల్రెడీ మీకు ముందు చెప్పాను. ఏంటండి? చెడు నుంచి విముక్తి అనమాట. ఇది ఎలాంటి మతానికి సంబంధం లేదు. ఇది ఏంటంటే పూర్తిగా లౌకికపరమైనది. మరి రాక్ ఎడిక్ట్ 11లో ఏం చెప్తున్నారు చూడండి. రాక్ ఎడిక్ట్ 11. ఈ రాక్ ఎడిక్ట్ 11లో మనకి ఏం చెప్తున్నారంటే సాధారణంగా ఈ దమ్మ సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ దమ్మను మీరు అనుసరించడం వలన మీకు ఈ జన్మలోనే కాదు పునర్జన్మలో కూడా మీకు లాభం ఉంటుంది అని చెప్పేసి మనకి చెప్పడం జరిగిందండి. ఏంటండి? దమ్మను అనుసరిస్తే మీకు ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా మీకు లాభం ఉంటుందని, అలాగే మీకు మోక్షం తప్పకుండా కలుగుతుంది అని చెప్పడం జరిగిందనమాట. అలాగే ఈ దమ్మ అనేది అంటే ఈ శాస్త్రంలో మెయిన్గా మెన్షన్ చేస్తారు. ఈ దమ్మ అనేది ఎలాంటి మతానికి సంబంధం లేదు, అంటే ఇది ఒక లౌకికపరమైనటువంటి విషయం అని చెప్పేసి మనకి ఈ రాక్ ఎడిక్ట్లో చెప్పడం జరిగింది. మరి 12లో ఏం చెప్తున్నా అంటే రాక్ ఎడిక్ట్ 12లో మనకేం చెప్తున్నా చూడండి. ఈ వర్గ పోరాటాలు, వర్గ మత పోరాటాలు అనేవి ఏవైతే ఉన్నాయో వీటికి మీరు ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అలాగే సాంఘిక అశాంతత అంటే సోషల్ డిస్టర్బెన్స్ని మీరు ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అలాగే
అంటే సాంఘిక అశాంతత అనేది ఏదైతే ఉందో దీన్ని కూడా మనము ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి ఈ సెక్షన్ అంటే ఈ శాసనంలో చెప్పడం జరిగిందనమాట. మరి తర్వాత ఏంటంటే రాక్ కట్ ఎడిక్ట్ 13 అనమాట. ఈ 13 శాసనం ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఆంధ్రుల కోసం ప్రస్తావించడం జరిగింది, అలాగే శాతవాహనుల కోసం ప్రస్తావించడం జరిగింది, అలాగే 261 BC కళింగ యుద్ధం ఏదైతే ఉందో దీనికోసం కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా రాజ్యం యొక్క సరిహద్దులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం మాట్లాడడం జరిగింది. ఇంకా ప్రధానంగా ఏం మాట్లాడారంటే ఈ అశోకుడికి సమకాలీన రాజులు ఎవరైతే ఉన్నారో ఆ టైంలో సమకాలీన రాజుల కోసం కూడా ఈ శాసనంలో మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ రాస్తాను చూడండి. వీళ్ళు ఏంటి అంటే అశోకుడికి సమకాలికంగా ఉన్నటువంటి ఇంపార్టెంట్ రాజులు. వీళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి, మీకు పీడిఎఫ్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అయితే తర్వాత మనకి ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్ రాక్ ఎడిక్ట్ 14 అనమాట. ఏంటండి 14. ఈ 14 ఏదైతే ఉందో ఇప్పటి వరకు మనం మాట్లాడుకునే శాసనాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏ ప్రాంతంలో వేయబడ్డాయి, అవి ప్రధానంగా ఏ విషయం కోసం మాట్లాడుతున్నాయి అని చెప్పేసి విషయాన్ని మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇది. అలాగే ఇంకా ఏమంటుందంటే సమర్థవంతమైన పాలన కోసం, అంటే ఒక మంచి పాలన కోసం దమ్మ యొక్క సూత్రాలు అనేవి ఎలా అప్లికబుల్ అవుతాయి అనేది మనకి ఈ రాక్ ఎడిక్ట్ 14 అనేది మనకు చెప్పడం జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఈ 14 శాసనాల్లో కూడా చిన్నది ఏది అంటే చూడండి రాక్ ఎడిక్ట్, చూడండి RE అంటే రాక్ ఎడిక్ట్ 5 అనమాట. పెద్దది ఏది అంటే రాక్ ఎడిక్ట్ 7 అనమాట. రాక్ ఎడిక్ట్ 7. ఓకే, ఈ రాక్ ఎడిక్ట్ 5 మనకు దేనికోసం మాట్లాడుతుంది? ఈ క్షమాభిక్ష, అలాగే దమ్మ మహామాతుల యొక్క నియామకం, వారి యొక్క విధులు, తర్వాత ఈ యుద్ధ ఖైదీలు బానిసలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల మనము మానవతా దృక్పథాన్ని కలిగి ఉండాలి అని చెప్పేసి ఇది చెప్తుంది. మరి 7 ఏం చెప్తుందండి? మనకి పరమత సహనం కలిగి ఉండాలి అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ఓకే, అయితే ఈ మొత్తం ఈ 14 శిలాశాసనాల్లో 14 ప్రధాన శిలాశాసనాల్లో కూడా అతి ముఖ్యమైనది ఏది అంటే ఈ రాక్ ఎడిక్ట్ 13 అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి శాతవాహనుల కోసం, అంటే ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో శాతవాహనం కోసం మాట్లాడుకునేటప్పుడు కూడా ఇది రావడం జరుగుతుంది. కాబట్టి ఇది ఇంపార్టెంట్, నీట్గా వినండి. ఇవి మనకేంటంటే ప్రధానంగా 14 రాతి శిలాశాసనాలు. మరి చిన్నవి కూడా, అంటే చిన్న శిలాశాసనాలు కూడా కొద్దిగా ఎక్కువ మొత్తంలో వేయడం జరిగింది. వాటిలో మనం ముఖ్యమైన వాటిని ఒకసారి మాట్లాడుకుంటే మరి ఏంటంటే ఇవి చిన్న శిలాశాసనాలు లేదంటే చిన్న రాతి శాసనాలు అని చెప్పేసి కూడా పిలుస్తాం. ఇందులో మనం ప్రధానంగా మాట్లాడుకోవడానికి ఏముంటుంది అంటే సాధారణంగా అశోకుడు వేసినటువంటి శాసనాలన్నింటిలోనూ ఆయన బిరుదులు ఏవైతే ఉన్నాయో అంటే దేవనాంపియ, ప్రియదర్శి ఇలాంటి పదాలతో అతన్ని సంబోధించుకున్నాడే కానీ ఎక్కడా కూడా అశోకుడు అని తన సొంత పేరుని ఎక్కడా మెన్షన్ చేయడు. కానీ కొన్ని శాసనాలు ఏవైతే ఉన్నాయో అంటే అవి కూడా చిన్న శిలా శాసనాలు అయినటువంటి చూడండి మస్కి, ఇది ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉందండి. మస్కి, నిట్టూరు, ఈ నిట్టూరు కూడా ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉంది. అలాగే జునాగఢ్, ఇది ఎక్కడ ఉందో మనకు తెలుసు, ఎక్కడ ఉందండి గుజరాత్లో ఉంది. అలాగే ఇంకా మస్కి, నిట్టూరు, తర్వాత గుజ్జారా. ఓకే, ఈ శాసనంలో కూడా ఇలా ఈ 4 శాసనాల్లో ప్రధానంగా అతన్ని అశోకుడిగా సంబోధించుకోవడం జరిగింది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, అడుగుతారు. అశోకుడు తనని తాను తన సొంత నామంతో అంటే అశోకుడిగానే సంబోధించుకున్న శాసనాలు ఏవి అని అడిగితే ఈ మస్కి, నిట్టూరు, జునాగఢ్, గుజ్జారా ఈ శాసనాలు అనేది మనకి గుర్తుండాలి. ఓకే, అలాగే ఈ చిన్న శిలా శాసనాల్లో ఇంకా ప్రధానమైనవి అంటే మనం చెప్పుకోవడానికి వీలున్నవి ఏంటి అంటే రూప్నాథ్ అని ఒకటి ఉంటుందండి. ఏంటండి రూప్నాథ్ చిన్న శిలా శాసనం. ఇది ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్లో ఉంది. అలాగే బ్రహ్మగిరి,
బ్రహ్మగిరి చిన్నరాతి శాసనం, ఇది ఎక్కడ ఉందంటే పేరులోనే చూడండి, కర్ణాటక. ఓకే, సో ఇవన్నమాట. సో చిన్న శిలా శాసనాల కోసం నార్మల్గా మాట్లాడుకోవడం పెద్దగా ఏముండదు అది. మరి ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటండి, స్తంభ శాసనాలు. సో ఒకసారి అవేంటో చూద్దాం. ఇప్పుడు ఏంటండి స్తంభ శాసనాలు. ఈ స్తంభ శాసనాలు అనేవి ఏవైతే ఉన్నాయో వీటిని మనము పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ అని చెప్పేసి పిలుస్తామండి. ఏమని అంటామండి, పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. మరి ఈ శాసనాలు ఎలా ఉంటాయంటే, ఏదైనా ఒక ప్రాంతంలో ఉండే పెద్ద పెద్ద రాళ్లను, పెద్ద పెద్ద శిలలను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో వాటిని నున్నగా, నునుపుగా, తిన్నగా, సన్నగా చెక్కి ఒక స్తంభ రూపంలోకి మార్చి వాటిపైన ఏదైనా సమాచారాన్ని లిఖిస్తే వాటిని మనం స్తంభ శాసనాలు అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఈ స్తంభ శాసనాలు అనేవి ప్రారంభంలో, అలాగే ప్రధానంగా 6 ప్రాంతాల్లో 7 స్తంభ శాసనాలు అనేవి గుర్తించబడ్డాయండి. ఏంటండి 7 స్తంభ శాసనాలు అనేవి గుర్తించబడ్డాయి. మరి ఏంటి ఈ 6 ప్రాంతాల్లో ఉన్నటువంటి 7 స్తంభ శాసనాలు అంటే, ఒకటి మీరట్. మీరట్ అనేది ఎక్కడ ఉంటుందండి, యూపీలో ఉంటుందండి. అలాగే 2 తోప్రా. ఈ తోప్రా అనేది ఎక్కడ ఉంటుందంటే హర్యానాలో ఉంటుందండి. ఎక్కడండి, హర్యానాలో ఉంటుంది. అయితే ఈ 2 శాసనాల్లో కూడా తర్వాత కాలంలో ఢిల్లీని పాలించినటువంటి ఫిరోజ్ షా తుగ్లక్ ఎవరైతే ఉన్నారో ఈ ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీకి తరలించడం జరుగుతుంది. వీటిని ఎక్కడికండి, ఢిల్లీకి తరలించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ తోప్రా అనేది ఏదైతే ఉందో ఇది సాధారణంగా ఈ స్తంభ శాసనాలన్నింటిలో కూడా అతిపెద్ద స్తంభ శాసనం ఏది అంటే ఈ తోప్రా అన్నమాట. ఏంటండి, తోప్రా శాసనం ఎక్కడ ఉందండి, హర్యానాలో ఉంది. తర్వాత కాలంలో ఢిల్లీకి మార్చబడింది. తర్వాత మూడోది ఏంటంటే కౌశాంబి అని చెప్పేసి పిలుస్తామండి. ఈ కౌశాంబి శాసనం ఏదైతే ఉందో దీన్ని తర్వాత కాలంలో జహంగీర్ అలహాబాద్కి మార్చడం జరిగిందండి. ఎక్కడికండి, అలహాబాద్కి తరలించడం జరుగుతుంది కౌశాంబిలో ఉన్నటువంటి శాసనాన్ని. ఓకే, తర్వాత అలహాబాద్ శాసనం అండి. ఏంటండి, అలహాబాద్ శాసనం. అయితే ఈ అలహాబాద్ శాసనం అనేది ఏదైతే ఉందో దీన్నే మనము రాణి స్తంభ శాసనం లేదంటే కౌరవకి స్తంభ శాసనం అని చెప్తామండి. ఏంటండి, రాణి స్తంభ శాసనం లేదంటే కౌరవకి స్తంభ శాసనం అని చెప్పేసి పిలుస్తాం. ఈ కౌరవకి ఎవరైతే ఉన్నారో అశోకుడికి ఉన్నటువంటి 5 మంది భార్యల్లో కూడా ఈవిడ ఒకరన్నమాట. సో ఈవిడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ శాసనంలో చెప్పడం జరుగుతుంది. అందుకే దీన్ని రాణి స్తంభ శాసనం అని కూడా పిలుస్తారు, దీన్ని అలహాబాద్ స్తంభ శాసనాన్ని. మరి తర్వాత వచ్చిన ఇంకో శాసనం ఏంటి అంటే లౌర్య నందన్గర్ అని చెప్పేసి పిలుస్తారండి. ఏంటండి, లౌర్య నందన్గర్. ఇది ఎక్కడ ఉందండి, బీహార్లో ఉంది. అయితే దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఈ స్తంభ శాసనాలన్నింటిలో కూడా అత్యంత సుందరమైన స్తంభ శాసనం ఏది అంటే ఈ లౌర్య నందన్గర్ అనమాట. ఏంటండి, అత్యంత సుందరమైనదంట ఏది, లౌర్య నందన్గర్. అలాగే లౌర్య అరరాజ్ అని చెప్పేసి ఇంకో శాసనం ఉంటుందండి. ఇది కూడా ఎక్కడ ఉంది అంటే బీహార్లోనే ఉంది. ఓకే, తర్వాత ఇదే బీహార్లో ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ శాసనం ఏది అంటే రాంపూర్వ. ఏంటండి, రాంపూర్వ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రాంపూర్ ఎక్కడ ఉందండి, బీహార్లో ఉంది. ఇక్కడ ఈ శాసనం దగ్గర ఏంటి అంటే ఎలాంటి మ్యాటర్ కూడా ఉండదండి. ఈ స్తంభ శాసనం అనేది నీట్గా స్తంభంలా చెక్కి పైన ఒక అందమైన ఎద్దు అంటే వృషభం ఏదైతే ఉందో దాని యొక్క శిల్పాన్ని చెక్కడం జరుగుతుంది. ఏంటండి, ఈ రాంపూర్ అనే స్తంభ శాసనం పైన ఒక అందమైనటువంటి వృషభ శిల్పాన్ని చెక్కడం జరుగుతుంది. అంతేకాని అక్కడ ఎలాంటి మ్యాటర్ కూడా ప్రింట్ చేయరన్నమాట. ఈ రాంపూర్వ స్తంభం పైన ఎలాంటి శాసనం కూడా చెక్కి ఉండదు, ఓన్లీ వృషభ శిల్పం మాత్రమే పైన ఉంటుంది అన్నమాట. ఓకే, ఇవి మనకేంటి అంటే ఈ 7 ప్రధానమైనటువంటి స్తంభ శాసనాలు. మరి ప్రధానమైనటువంటి అంటున్నాం అంటే మేజర్ స్తంభ శాసనాలు అని చెప్పేసి పిలుస్తున్నాం. మరి మైనర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ అంటే మైనర్ స్తంభ శాసనాలు అనేవి ఏవైనా ఉన్నాయా అంటే ఉన్నాయండి. ఏంటి అంటే చూడండి, సాధారణంగా అశోకుడు ఎవరైతే ఉన్నారో ఈ బుద్ధుని యొక్క అవశేషాలపైన
ఏకరాతి స్తంభ శాసనాలు అని చెప్పేసి పిలుస్తారండి. వాటిని ఏంటండి, ఏకరాతి స్తంభ శాసనాలు అని చెప్పేసి పిలుస్తారు. ఈ స్తంభ శాసనాలను అశోకుడు బుద్ధుని యొక్క అవశేషాలపైన ఎన్నండి 84,000 నిర్మించడం జరిగిందండి. ఎన్నండి 84,000 ఏకరాతి శిలా స్తంభ శాసనాలను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అయితే వీటికి అంటే ఏకరాతి అంటున్నాం కదా, సో వీటిని బిల్డ్ చేయడానికి కావాల్సిన రాయి ఏంటంటే ఎర్ర ఇసుక రాయిని వాడారంటండి. ఏంటంటే ఎర్ర ఇసుక రాయి, దీన్ని మనము రెడ్ శాండ్ స్టోన్ అని చెప్పేసి పిలుస్తాం. రెడ్ శాండ్ స్టోన్. ఈ ఏకరాతి స్తంభ శాసనాల్లో ఈ రాయిని వాడతారంట. మరి ఈ రాయిని ఎక్కడి నుంచి తెచ్చారంట? మధుర, ఏంటండి మధుర అలాగే చునార్ అనే 2 ప్లేసెస్ నుంచి కూడా ఈ రాయిని తీసుకొచ్చి మనకి ఏకరాతి స్తంభ శాసనాలు అనేవి చెక్కడం జరిగింది. అలాగే ఇంకా కొన్ని స్తంభ శాసనాలు అనేవి ఇంపార్టెంట్ ఉన్నాయి. ఒకసారి అదేంటి ఒక్కొక్కటిగా చూద్దాం, చూడండి. అయితే మనం మిగతా స్తంభ శాసనాల కోసం మాట్లాడుకునే ముందు ఒకసారి మనం ఇప్పుడు 6 ప్రాంతాల్లో 7 ప్రధాన స్తంభ శాసనాలు అనేవి గుర్తించబడ్డాయి అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఇందులో మనకి 7 స్తంభ శాసనాల్లో కూడా అశోకుడు అనుసరించినటువంటి ధర్మ సూత్రాలను కానీ తన యొక్క పరిపాలనా విధానాలను కానీ ఈ విధంగా మనకి ఒక్కొక్క స్తంభ శాసనంలో మెన్షన్ చేయడం జరిగింది. మరి ఏంటి అంటే చూడండి, ఫస్ట్ దాంట్లో సామాజిక నడవడిక అలాగే నీతి సూత్రాలు, అంటే సోషల్ బిహేవియర్ అనేది ఎలా ఉండాలి, మనము మంచిగా ప్రవర్తించాలంటే ఎలాంటి ప్రిన్సిపల్స్ మనం ఫాలో అవ్వాలి అని చెప్పేసి ఒకటోది. రెండోది ఏంటి అంటే ధమ్మ అనుకరణ, అంటే మనం ఎథికల్ బిహేవియర్ని కలిగి ఉండాలన్నమాట. అంటే నువ్వు ధర్మాన్ని నమ్ముకొని ఉండాలి, ధర్మం అనేది నీకు మోక్షాన్ని ఇస్తుంది, నువ్వు ధర్మాన్ని అనుసరించడం ద్వారా నీకు నెక్స్ట్ వచ్చే జన్మలో కూడా నీకు మంచి జరుగుతుంది అని చెప్పేసి 2వ శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. 3వ శాస్త్రంలో ఏంటి అంటే నీకుండే పాపాలను ఎలా పోగొట్టుకోవాలి, అలాగే మనకి ఉండేటటువంటి మైండ్ అవ్వచ్చు లేదంటే హార్ట్ అవ్వచ్చు, వీటిని మించి ఉన్నటువంటి ఆత్మ అనేది ఎలా ఉంటుంది అనే విషయాలు అనేవి ఇందులో ఉంటుంది. తర్వాత 4th దాంట్లో రజకుల గురించి ఉంటుంది, అంటే రజకుల గురించి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత 5ది ఏంటంటే జంతు బలులు అనేది ఉంటుంది, అంటే మనకి 14 రాక్ ఎడిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఫస్ట్ రాక్ ఎడిక్ట్ ఏదైతే ఉందో అందులో ఈ జీవహింస అనేది ఏదైతే ఉందో జంతు బలులను ఎలా నిషేధించాలో దానికి సంబంధించిన మ్యాటర్ అనేది ఇక్కడ ఈ స్తంభ శాస్త్రంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏమంటున్నారు, అంటే ఎలాంటి జంతువులను బలి ఇవ్వకూడదు, ఎలాంటి జంతువులకు ఈ బలులు అనే కాన్సెప్ట్ నుంచి, అంటే బలి ఇవ్వడం అనే కాన్సెప్ట్ నుంచి పూర్తిగా రిమూవ్ చేయాలి. అలాగే ఆ టైంలో రిలీజ్ చేసినటువంటి 25 మంది ఖైదీల గురించి కూడా ఇందులో చెప్పడం జరిగింది. తర్వాత 6వ దాంట్లో ప్రజా సంక్షేమం కోసం చెప్పడం జరిగింది. మరి ప్రజా సంక్షేమం అంటే మనకు అక్కడ 2వ రాతి శిలాశాసనం, అంటే సెకండ్ రాక్ ఎడిక్ట్ ఏదైతే ఉందో అందులో కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. తర్వాత ఏంటంటే 7 ధమ్మ మహామాత్రల కోసం. ఈ ధమ్మ మహామాత్రలు అనేవారు సాధారణంగా అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత తను నమ్ముకున్నటువంటి ధమ్మ అనే ప్రిన్సిపల్ని అధిక మొత్తంలో స్ప్రెడ్ చేయడానికి, అలాగే ఈ బౌద్ధ సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్ప్రెడ్ చేయడానికి ఈ మహామాత్రలు అనే వాళ్ళని నియమించడం జరిగింది అని, వాళ్ళకి సంబంధించిన రూల్స్ డ్యూటీస్ ఏంటి అనేది కూడా మీకు చెప్పడం జరిగింది ముందుగా. ఓకే, ఇప్పుడు మనం ప్రధాన స్తంభ శాసనాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసాం. మరి ఇప్పుడు కొన్ని మిగతా స్తంభ శాసనాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం మాట్లాడుకుందామండి. ఒకటోది ఏంటి అంటే తరాయి స్తంభ శాసనం అని చెప్పేసి పిలుస్తారండి. ఈ స్తంభ శాసనంలో సాధారణంగా అశోకుడికి బౌద్ధ మతం పట్ల అమితమైన గౌరవం ఉందని చెప్పేసి మనకి ఈ శాసనం అనేది మెన్షన్ చేయడం జరిగిందండి. ఏంటండి, బౌద్ధం పట్ల అమితమైన గౌరవం ఉంది ఎవరికి? అశోకుడికి. తర్వాతది ఏంటి అంటే రుమిందేయి శాసనం అండి. ఏంటండి, రుమిందేయి శాసనం. ఈ రుమిందేయి శాసనం అనేది ఏదైతే ఉందో ఇందులో సాధారణంగా లుంబిని వనం కోసం మాట్లాడడం జరిగిందండి. ఏంటండి, లుంబిని వనం. ఈ శాసనం వేసింది కూడా ఎక్కడంటే లుంబిని వనంలోనే. అశోకుడు తన సింహాసనానికి వచ్చిన 20 సంవత్సరాల తరువాత ఈ లుంబిని వనాన్ని సందర్శిస్తాడండి. సాధారణంగా ఈ ప్రాంతానికి ఉండే సిగ్నిఫికెన్స్ ఏంటి అండి,
మన బౌద్ధ మతాన్ని స్థాపించినటువంటి గౌతమ బుద్ధుడు ఎవరైతే ఉన్నారో ఆయన క్రీస్తుపూర్వం 563లో నేపాల్లోని కపిలవస్తు రాజ్యంలో లుంబిని వనంలో ఒక రావి చెట్టు కింద వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున జన్మించడం జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం. సో అలా గౌతమ బుద్ధుడు జన్మించిన ఈ పవిత్ర స్థలాన్ని అశోకుడు సింహాసనానికి వచ్చిన 20 సంవత్సరాల తర్వాత సందర్శించడం జరుగుతుంది. అలా సందర్శించిన టైంలోనే ఈ లుంబిని వనంలో ఉండేటటువంటి ప్రజలపైన శిస్తు ఏదైతే ఉందో దీన్ని 1/8 వంతు తగ్గించడం జరుగుతుంది అని చెప్పేసి ఈ శాసనంలో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, అదనమాట. మరి తర్వాత వచ్చింది ఏంటి అంటే బరాబరా కేవ్స్ అని చెప్పేసి పిలుస్తారండి. ఏంటండి బరాబరా స్తంభ శాసనం అని చెప్పేసి పిలుస్తారు. ఇది ఎక్కడుంది? బీహార్లో ఉంది. ఎక్కడ ఉందండి? బీహార్లో ఉంది. అయితే ఈ శాసనంలో సాధారణంగా లౌకికవాదం అనేది ఏదైతే ఉందో ఏంటండి లౌకికవాదం అనేది ఏదైతే ఉందో దీనికోసం మెన్షన్ చేయడం జరిగింది. అంటే పరమత సహనం అని చెప్పేసి మాట్లాడతాం. దీన్ని అశోకుడు మనకి బోధించడం జరిగిందనమాట. ఎవరండి? అశోకుడు మనకి ఈ విషయాన్ని చెప్పడం జరిగిందనమాట. అందుకే అశోకుడు బౌద్ధ మతాన్ని ఎంత ఇష్టపడినా సరే ఇంకా మిగతా మతానికి చెందిన వారిని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదన్నమాట. మీరు తర్వాత గుహశాసనాలు మాట్లాడుకునేటప్పుడు అశోకుడు అజీవికా మత సన్యాసులకు ఎలాంటి దానాలు చేశాడనేది కూడా మాట్లాడుకుంటారు. సో అక్కడ మీకు ఇతను పరమత సహనాన్ని ఎలా పాటించడం అనేది మీకు అక్కడ అర్థమవుతుంది. అయితే మనకేంటంటే బరాబర్ అనేది స్తంభ శాసనం అన్నమాట. ఈ స్తంభ శాసనంలో పరమత సహనం కోసం చెప్పడం జరిగింది, అంటే లౌకికవాదం కోసం. అలాగే ఇదే లౌకికవాదాన్ని మనకి ఒక చిన్న శిలాశాసనం కూడా, అంటే చిన్న రాతి శిలాశాసనం కూడా మనకి చెప్పడం జరుగుతుంది. అదేంటి అంటే సోపార. ఏంటండి? సోపార శిలాశాసనం కూడా మనకేంటి అంటే ఈ లౌకికవాదాన్ని మనకి చెప్పడం జరుగుతుంది. ఓకే, అదనమాట. మరి తర్వాత వచ్చింది ఏంటి అంటే సారనాథ్ అండి. ఈ సారనాథ్ స్తంభ శాసనం పైన మనకేంటంటే లయన్ క్యాపిటల్ అని చెప్పేసి అంటారు. ఇక్కడే ఉంటుంది మనకి ఈ స్తంభం పైన. అయితే ఈ స్తంభ శాసనం పైన మనకి అంటే ఈ స్తంభ శాసనంలో అశోకుడిని ధర్మాశోకునిగా గుర్తించడం జరిగిందండి. ఏంటండి? అశోకుని ఎలా సంబోధించారండి? ధర్మాశోక అని చెప్పేసి సంబోధించారంట. అయితే ఒకసారి రివైజ్ చేసుకొని ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. అయితే ఈ మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన సమాచారాన్ని అందించే ఆధారాల్లో రచనలు కూడా కొన్ని ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఈ రచనల్లో ఏ రచన అంటే ఏ పుస్తకంలో అశోకుడిని ధర్మాశోకుడిగా మెన్షన్ చేయడం జరిగింది? అది నా క్వశ్చన్. మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే మీరు ప్రీవియస్ క్లాస్ అనేది కొంచెం నీట్గా విని ఉండాలన్నమాట. ఓకే, తర్వాత ఏంటి అంటే బబ్రూ శాసనం అండి. ఏంటండి? బబ్రూ శాసనం, లేదంటే దీన్నే బైరాత్ శాసనం అని కూడా పిలుస్తారండి. ఇది ఎక్కడ ఉంటుందండి? రాజస్థాన్లోని కొన్ని కొండలపైన దీన్ని వేయడం జరిగిందనమాట. ఓకే, బబ్రూ లేదంటే బైరాత్. ఓకే, ఈ శాసనంలో సాధారణంగా ఏం చెప్తారంటే అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత, అంటే ఇప్పుడు క్రీస్తుపూర్వం 261లో ఈ అశోకుడు కళింగ యుద్ధం జరిగిన తర్వాత పశ్చాత్తాపంతో బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరుగుతుంది. స్వీకరించిన తర్వాత అశోకుడు బౌద్ధ మతం యొక్క ప్రచారం కోసం ఎలాంటి కృషి చేశాడు అని చెప్పేసి ఈ శాసనంలో మనకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ శాసనంలో మెన్షన్ చేసిన ఇంకొక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఏంటి అంటే బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. ఈ స్టేట్మెంట్ అన్నమాట. సాధారణంగా ఇవి ఒకసారి రివైజ్ చేసుకుంటే ఈ మూడింటిని కూడా బౌద్ధ మతానికి సంబంధించిన త్రిరత్నాలు అని చెప్పేసి పిలుస్తారండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, మళ్ళీ నీట్గా వినండి. ఈ బుద్ధం, సంఘం, ధర్మం ఈ మూడింటిని కూడా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి త్రిరత్నాలు అని చెప్పేసి పిలుస్తారు. అయితే జైన మతానికి సంబంధించి త్రిరత్నాలు అంటే ఏంటండి? KFC అంటే రైట్ నాలెడ్జ్, రైట్ ఫెయిత్, రైట్ కండక్ట్ అన్నమాట. అంటే విశ్వాసము, సరైన విశ్వాసము, సరైన జ్ఞానము, సరైన నడవడిక అన్నమాట. సో ఇది ఈ శాసనంలో అశోకుడు తనని తాను తన పేరు పెట్టుకొని పిల్లదంట. ఈ బబ్రు లేదా బైరాత్ శాసనంలో అశోకుడు తనను తాను మగధ రాజా, ఏంటండి మగధ రాజా లేదంటే
పియదస్సి అని చెప్పేసి సంబోధించుకున్నాడంట. ఎలా అండి? మగధరాజా అలాగే పియదస్సి అని సంబోధించుకున్నాడంట. అసలు సార్ ఏంటి సార్ స్టార్టింగ్ నుంచి మనకి పియదస్సి అనేది చాలాసార్లు వినిపిస్తుంది. ఏంటి అంటే పియదస్సి అనేది ప్రియదర్శి అనే వర్డ్కి సిమిలర్ అనమాట. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఆకర్షణీయమైన అందమైన ముఖాన్ని కలిగిన వ్యక్తి అని చెప్పేసి దీని మీనింగ్ అండి. ఓకే, అలాగే ఈ శాస్త్రంలో మనకి ఇంకా ఏం చెప్పారంటే ఈ బుద్ధుడు ఎవరైతే ఉన్నారో ఈ బుద్ధుడంట భగవత్ లేదంటే భగవాన్ అని చెప్పేసి సంబోధించారంట. ఎవరిని? గౌతమ బుద్ధుడిని భగవత్ అని చెప్పేసి సంబోధించడం జరిగింది. ఓకే, అది మరి తర్వాత ఇంకొక శాస్త్రం ఏంటి అంటే నిగాలిగర్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. ఏంటండి? నిగాలిగర్. ఈ నిగాలిగర్ అనే స్తంభ శాస్త్రం ఎక్కడ వేశారండి? నేపాల్లో వేయడం జరిగిందండి. ఈ నేపాల్లో వేసిన ఈ శాస్త్రంలో ప్రధానంగా మనకు చెప్పింది ఏంటి అంటే అశోకుడు అక్కడ కనకముని అనే ఒక బౌద్ధ పండితుడు ఉంటాడంటండి. ఎవరండి? కనకముని అనే ఒక బౌద్ధ సన్యాసి ఉంటారంట. ఈయనకి సంబంధించిన స్తూపం ఏదైతే ఉందో దాన్ని కొంచెం పెద్దగా విస్తరించి నిర్మించడం జరిగింది అని చెప్పేసి మనకి ఈ శాసనం అనేది చెప్తుంది. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ శాసనం ఏది అంటే దీన్నే మనము తౌలి లేదంటే జౌగద అని చెప్పేసి పిలుస్తారండి. ఏంటండి? తౌలి లేదా జౌగద అనే ఒక స్తంభ శాస్త్రం ఇంకోటి ఉంటుందండి. ఈ శాస్త్రం అనేది సాధారణంగా ఎక్కడ వేస్తారంటే ఒరిస్సాలో వేయడం జరుగుతుంది. ఎక్కడ? కళింగ ప్రాంతం అన్నమాట. ఇక్కడ ఈ శాస్త్రంలో ప్రధానంగా మనకు చెప్పింది ఏంటి అంటే 261 BCలో జరిగినటువంటి కళింగ యుద్ధం అనేది ఏదైతే ఉందో దానికోసం డీటెయిల్డ్గా మెన్షన్ చేయబడి ఉంది. ఓకే, ఇవి ఏంటి అంటే స్తంభ శాసనాల కోసం. అయితే మనకి ఇంకా లాస్ట్ది ఏంటంటే గుహా శాసనాలు అనేవి ఏవైతే ఉన్నాయో అంటే కేవ్ ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఒకసారి మాట్లాడుకుందాం. ఏంటంటే మూడోది గుహ శాసనాలు. ఏంటంటే గుహ శాసనాలు. వీటిని మనము కేవ్ ఇన్స్క్రిప్షన్స్ అని చెప్పేసి పిలుస్తామండి. ఏంటండి? కేవ్ ఇన్స్క్రిప్షన్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ కేవ్ ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో సాధారణంగా కొన్ని గుహలను అంటే కొన్ని రాయలు లేదంటే కొండలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలచి ఒక గుహ ఆకారంలో నిర్మించి వాటిని నివాసయోగ్యంగా మార్చడం జరుగుతుంది. అలా మార్చిన ప్లేస్లో అంటే ఆ గుహల్లో కొన్ని సమాచారాన్ని చెక్కడం జరుగుతుంది, అంటే లిఖించడం జరుగుతుంది. వాటిని మనం ఏమంటామంటే గుహ శాసనాలు అని చెప్పేసి పిలుస్తాం. సాధారణంగా అశోకుడు నిర్మించినటువంటి ఈ గుహ శాసనాల్లో మనకి ప్రధానంగా ఏంటి అంటే లౌకికవాదం లేదంటే పరమత సహనం అనే తన యొక్క భావన అనేది మనకి బయటికి కనిపిస్తుంది అన్నమాట ఇలాంటి శాసనాల్లో. మరి పరమత సహనం కనిపించడానికి ఆయన ఏం చేశారు సార్ అంటే సాధారణంగా ఈ అజీవక మత సన్యాసులు ఎవరైతే ఉన్నారో ఎవరండి? అజీవక మత సన్యాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈయన బీహార్లో సన్యాసులు వీళ్ళకి మన అశోకుడు బీహార్లో 4 గుహాలయాలను నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఏంటండి? 4 గుహాలయాలను తొలపించి వీళ్ళకి దానంగా ఇవ్వడం జరుగుతుంది. మరి ఏంటి సార్ ఆ 4 గుహాలయాలు అంటే చూడండి, సుధామ, అలాగే లోమస్ ఋషి, ఏంటండి లోమస్ ఋషి, తర్వాత కర్ణ చౌపార, ఇంకోటి ఏంటంటే గోపిక, ఇంకోటి ఏంటండి గోపక. ఓకే, ఇవన్నమాట ఈ 4 గుహాలయాలను నిర్మించి అజీవక మత సన్యాసులకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ 4 కూడా అతిపెద్ద గుహాలయం ఏది అంటే ఈ గోపక అన్నమాట. ఓకే, ఈ గోపక అనేది అతి పెద్దది. అయితే అశోకుడు అలాగే అశోకుడు యొక్క మనవడు కూడా ఇందాక వాళ్ళు స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం, ఎవరో దశరథుడు. ఈయన నాగార్జున గుహాలయ శాసనం వేశాడు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఎక్కడ? బీహార్లోని గయా దగ్గర. అక్కడ ఏమని చెప్పుకున్నాం? అతను ఒక 3 గుహాలయాలను తొలపించి ఈ అజీవక మత సన్యాసులకు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఓకే, అదనమాట. అయితే ఈ అజీవక మత సన్యాసులు ఈ మౌర్య సామ్రాజ్యంలో ఎలా ఎంటర్ అయ్యారు సార్ అంటే సాధారణంగా ఒకసారి అజీవక మతాన్ని రివైజ్ చేసుకోండి. అజీవక మతాన్ని మనకి చెప్పింది ఎవరండి? మక్కలి గోసలి పుత్ర అనమాట. ఎవరండి? గోసలి మక్కలి పుత్ర అనమాట, GMP. మనం
స్టార్టింగ్లో జైన మతం కోసం మాట్లాడుకునేటప్పుడు ఈ అజీవిక మతం కోసం మాట్లాడుకున్నాం. దీన్ని స్థాపించింది ఎవరండి? గోసలి మక్కలిపుత్ర. ఈ మతంలో ఉన్నటువంటి నియమాలు ఏంటంటే ఎలాంటి నియమాలు లేవు, మనిషి నచ్చినట్టు జీవించవచ్చు అనమాట. అంటే సంచార జీవనం గడపవచ్చు, ఒక ఉగ్రవాదిలో తిరగవచ్చు, ఆడికి నచ్చినట్టు ఉండొచ్చు అనమాట. ఓకే, అది సెకండరీ థింగ్. అయితే ఈ మతానికి స్టార్టింగ్లోనే పెద్దగా ఆధారం అనేది ఉండదు. కానీ ఈ అజీవిక మతాన్ని అశోకుడి యొక్క తండ్రి అయినటువంటి ఎవరు బిందుసారుడు ఎవరండి? బింబిసార వేరు, బిందుసార వేరు. ఈ బిందుసార ఈ అజీవిక మతాన్ని ఫాలో అవుతాడు, అజీవిక మతాన్ని ప్రమోట్ చేయడానికి ఇతను ట్రై చేస్తాడనమాట. ఆ విధంగా మౌర్య సామ్రాజ్యంలో అజీవిక మత సన్యాసుల యొక్క ఉనికి అనేది ఉంటుంది. అయితే తర్వాత అశోకుడు మానవుడు కానీ వీళ్ళకి ఈ విధంగా కొంచెం డొనేషన్స్ చేసి హెల్ప్ చేయడం జరుగుతుంది. సో అది మనకి ఏంటి అంటే మొత్తానికి ఈ మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి సమాచారాన్ని ఇచ్చే ఆధారాల్లో భాగంగా పురావస్తు ఆధారాలు. దీంతో ఇక్కడికి ఈ క్లాస్ అనేది మనకు అయింది. రేపటి క్లాస్లో మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి రాజకీయ చరిత్ర అనేది ఎలా ఉంది అనేది మనం రేపు కంటిన్యూషన్ చేసుకుంటాము. ఇదండి ఇవాళ క్లాస్. థ్యాంక్ యూ.